బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. సీఎం వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హనుమకొండ చేరుకున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. మరింత సమాచారం మా ప్రతినిధి కేకేని అడిగి తెలుసుకుందాం. కేకే, మొంతా తుఫాన్ తోటి వరంగల్ మునగడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఏరియల్ సర్వే నిర్వహించిన తర్వాత వరంగల్లో ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించేందుకు ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉన్నటువంటి మైదానానికి హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి కొండా సురేఖతో పాటు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఆయనకి ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా వేం నరేందర్ రెడ్డితో సహా ఆయన వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ప్రధానంగా జిల్లా అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో అధికార యంత్రాంగం సంబంధించినటువంటి నిండు నిర్లక్ష్యం మూలంగా వరంగల్ మొత్తంగా కూడా మునిగింది. హన్మకొండలో ఉన్నటువంటి తులసిబార్ గేట్ సమీపంలో గేట్లు తెరవకపోవడం వల్ల 20 కాలనీలు పూర్తిగా జలమయం అయిపోయి నీటిలో కొట్టుమిటాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా వరద నీటితోటే అక్కడ ఉన్నటువంటి పేదలంతా కూడా అక్కడ సహవాసం చేస్తున్నటువంటి పరిస్థితులు తీవ్ర అంటే ముఖ్యమంత్రి పర్యటించేటువంటి సమయనగర్, అదేవిధంగా ప్రగతి నగర్, అమరావతి నగర్ ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహ విషయాలతో ఉన్నటువంటి బాధితులు ఉన్నారు. ఉదయం కలెక్టర్ ని కూడా అక్కడ తీవ్రంగా నిలదీయడం అనేది జరిగింది. మేయర్, అదేవిధంగా జీడబ్ల్యూఎంసీ కమిషన్ ని కూడా మొత్తం నిలదీసి క్వశ్చన్ చేయడం అనేటువంటి ఇలాంటి సిచ్యువేషన్ లోపల ముఖ్యమంత్రి పోయారు. అక్కడ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పర్యటన అయితే కొనసాగుతుంది. ఆయన ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో వరంగల్ ఎందుకు మునుగుతుంది, అసలు ప్రభుత్వ ఆదేశాలను సరిగా పాటించారా లేరా, ప్రభుత్వం ఇచ్చినటువంటి డైరెక్షన్స్ అనేటువంటి కింది స్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యాయా లేవా, ఎందుకు ఈ విపత్తు తలెత్తింది, ఈ విపత్తును నివారించడం లోపల అధికార యంత్రాంగం ఎక్కడ విఫలమైంది అనేటువంటి విషయాల మీద క్షేత్రస్థాయి లోపల ముఖ్యమంత్రి నేరుగా ఈరోజు సమయనగర్, అదేవిధంగా అమరావతి నగర్, ప్రగతి నగర్ ప్రాంతాల్లో పూర్తిగా ఫ్లడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ ఫ్లడ్ ఎఫెక్ట్ ఉన్నటువంటి ప్రాంతాలను పూర్తిగా ఆయన పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలోనే ఇక్కడ పెద్ద ఎత్తున కూడా వరద కాజీపేట నుంచి కేయూసీ ఎక్స్ రోడ్ ఏదైతే ఉందో కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కనెక్టివిటీ ఉన్నటువంటి 100 ఫీట్ల రోడ్డు గతంలోనే వరద ప్రభావితానికి గురైతే గత ప్రభుత్వం దాదాపు 100 కోట్లకు పైగా నిధులు వెచ్చించి డక్డ్ టెక్నాలజీ తోటి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి రిటైనింగ్ వాల్స్, గైడ్ వాల్స్ తోటి వరద వెళ్లేందుకు అప్ టు నయీం నగర్ అంటే కరీంనగర్, అదేవిధంగా వరంగల్ కి సంబంధించినటువంటి రహదారి ఏదైతే ఉందో ఆ రహదారికి కనెక్ట్ అయ్యేటువంటి నయీం నగర్ నాలాకి కనెక్ట్ చేశారు. ఆ వరద రెగ్యులేట్ చేసేటువంటి ఒక సిస్టమ్ ను కూడా ఏర్పాటు చేశారు. అయితే వరద రెగ్యులేట్ చేసేటువంటి సిస్టమ్ కు సంబంధించినటువంటి గేట్లు ఏవైతే ఉన్నాయో ఆ గేట్లని కంట్రోల్ చేయడంలో గేట్ల మీద సూపర్వైజింగ్ లేకపోవడం వల్ల ఈ వరద విపత్తు అనేది పెద్ద ఎత్తున జరిగింది. ఇదంతా కూడా ప్రాథమికంగా కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే వెళ్ళింది. ప్రాథమిక సమాచారం కూడా అందినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కేవలం అంటే ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మానవ తప్పిదం ఏదైతే అధికారులకు సంబంధించినటువంటి పర్యవేక్షణ లోపం వల్లనే దాదాపు 20 కాలనీలు నీట మునిగాయి. కింద కూడా అంటే ఫ్లడ్ కింద ఉన్నటువంటి ఎఫెక్టెడ్ ఏరియాస్ అంతా కూడా పూర్తిగా నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి హన్మకొండ చౌరస్తా కావచ్చు, వరంగల్ హన్మకొండ బస్ స్టాండ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి నేరుగా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్. అక్కడ ఉన్నటువంటి బాధితులతోటి కూడా మాట్లాడి అంటే ఎందుకు ఏం జరిగింది అనేటువంటి, ఎన్ని గంటలకు జరిగింది, ఏం జరిగింది, మొంతా తుఫాన్ విషయంలో అధికార యంత్రాంగం ఇక్కడ లోతట్టు ప్రాంతాలను అలర్ట్ చేసిందా లేదా అనేటువంటి సమాచారాన్ని కూడా ఆయన ఇన్పుట్స్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అధికారులు అయితే ఇప్పటికే అధికారులు కూడా అక్కడ హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్, అదేవిధంగా జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి కమిషనర్, అదేవిధంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయన్ రాజేందర్ రెడ్డి అంతా కూడా అంటే ఇదంతా కూడా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కిందికి వస్తుంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా అక్కడ ముఖ్యమంత్రికి ఇన్పుట్స్ అందిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే మొత్తం ఈ విపత్తు గతంలో జరిగినప్పటికీ దాని నుంచి గుణపాఠం నేర్చుకున్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం ప్రభుత్వం కూడా అంటే ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే క్యాబినెట్ మినిస్టర్ వరకు కూడా అలర్ట్ అయిపోయి మొత్తం మొంతా తుఫాన్ ఏ రకంగా ఫేస్ చేయాలి, ఎక్కడికక్కడి చర్యలు తీసుకోవాలని చెప్పినటువంటి విషయాల మీద
మొత్తం అధికార యంత్రాంగం వైఫల్యం వల్లనే ఇది జరిగిందనేటువంటి అటు ప్రజలు బాధితులు పెద్ద ఎత్తున ఆగ్రహం, అంటే నిన్నటి నుంచి కూడా తీవ్ర ఆగ్రహావేశాలతోటి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పెద్ద ఎత్తున పోలీసులు కూడా, అంటే వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ నేతృత్వం లోపల లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా హన్మకొండకి వరంగల్ కి కనెక్టివిటీ ఉన్నటువంటి అండర్ రోడ్డు, అదేవిధంగా హన్మకొండకు కాజీపేటకు కనెక్టివిటీ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్డు, అదేవిధంగా మొత్తం ఇవన్నీ కూడా బ్రేక్ అవ్వడం అనేటువంటి బుల్గు రోడ్డు నుంచి మొదలుకుంటే ఎంజిఎం సెంటర్ వరకు కూడా ఒక 3 ట్రై సిటీస్ ఏవైతే ఉన్నాయో కాజీపేట, హన్మకొండ, వరంగల్ ట్రై సిటీస్ ఏవైతే ఉన్నాయో ఒకదానికి లింక్ లేకుండా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఎక్కడ చూసినా జలప్రలయం సృష్టించిన దానికి బాధితులంతా కూడా మొత్తం మిద్దెలు అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ ఎక్కి సహకారాన్ని అందించాల్సినటువంటి పరిస్థితి. వరంగల్ నగరం లోపల వాహనాలు తిరిగే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మరబోట్లు షికారు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ కి వరంగల్ నగరం అనేటువంటిది, అంటే గత 2 దశాబ్దాలుగా ఇలాంటి సిచ్యువేషన్ వరంగల్ ఎప్పుడు కూడా ఫేస్ చేయలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఒకవైపు ప్రకృతి వైపరీత్యానికి సంబంధించి ఇంకా ప్రధాన కారణాన్ని మనం చూసినట్టయితే హన్మకొండ బస్ స్టాండ్, అదేవిధంగా హన్మకొండ చౌరస్తా ఇన్ని రోజులైనప్పటికీ కూడా ఎప్పుడు మునగలేదు. కానీ ఆ ప్రాంతం లోపల ప్రభుత్వము జీడబ్ల్యూఎంసీకి సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగం నాలాలను పగడ్బందీగా నిర్మించినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్, కార్పొరేట్ కి సంబంధించినటువంటి షాప్స్ ఇవన్నీ కూడా ఆ నాలాలను కంప్లీట్ గా కబ్జా చేయడం, ఎక్కడ కూడా పార్కింగ్ ప్లేసులు లేనటువంటి షాప్సే ఉంటాయి, ఆ పార్కింగ్ ప్లేసులు కూడా లేకుండా నాలాలను కబ్జా చేయడం వల్ల వాటర్ ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఒక కనీస నియంత్రణ అనేటువంటిది లేదు. జీడబ్ల్యూఎంసీ టౌన్ ప్లానింగ్ అనేటువంటి 100% ఫెయిల్ కావడం వల్ల చెప్పండి కేకే ఇన్ని లోపాలు కనబడుతున్నాయి. మున్సిపాలిటీలో మున్సిపల్ శాఖ అధికారుల లోపాలు ఉన్నాయని క్లియర్గా మీరు చెప్తున్నారు. అండ్ ప్రజలు కూడా దానిని అడ్రస్ చేశారు, అధికార యంత్రాంగాన్ని వాళ్ళు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తున్నాయా, ఇప్పుడు వెళ్ళాయా? సో ముఖ్యమంత్రి ఎటువంటి చర్యలకు ఉపక్రమించే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు జనాల్లోకి వెళ్తున్న క్రమంలో జనాలు ఎటువంటి విషయాలు చెప్తున్నారు సీఎంకి? జనాలు చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, స్పెషల్ బ్రాంచ్ కి సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు, ముఖ్యమంత్రికి ఇన్పుట్స్ ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ఇప్పటికే ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రతిస్పందన ఏ రకంగా ఉంది, దీనిలో ఉన్నటువంటి నిర్లక్ష్యం ఏందన్నది ఒక ప్రాథమిక నివేదిక కూడా ఉంది. అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా, అదేవిధంగా పార్టీ యంత్రాంగం ద్వారా కూడా ఒక సైమల్టేనియస్ గా ఇన్పుట్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి అందుకే నేరుగా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తే, అంతకుముందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రథసారథిగా పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. కాంగ్రెస్ కు సంబంధించిన కీలక నేతగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని పర్యటించాడు. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా ముఖ్యమంత్రి ఎండగట్టారు. కాబట్టి ఇప్పుడు తానే స్వయంగా ముఖ్యమంత్రి హోదా లోపల వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తున్నాడు. కాబట్టి ఈ వైఫల్యాన్ని సరిపోల్చుకొని ఎక్కడ లోపం ఉంది, తనకిచ్చినటువంటి నివేదికలు ఏవైతే ఉన్నాయో, ఇంటెలిజెన్స్ కావచ్చు, పార్టీ యంత్రాంగం కావచ్చు, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పర్సనల్ యంత్రాంగం కావచ్చు, ఆ ఇచ్చినటువంటి నివేదికలకు ఆయనకు ఇప్పటికే బ్రీఫింగ్ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ నేపథ్యంలోనే ఆయన వరంగల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలనేటువంటి ఒక డెసిషన్ తీసుకొని ఆయన నేరుగా ఏరియల్ వ్యూ తర్వాత ఈ రోజు సమయనగర్ ఈ సమయనగర్ పర్యటించడం అనేది, సమయనగర్ వరదలు అనేటువంటిది తీవ్రంగా ఆయన పరిగణించాడు. కాబట్టి అంటే అంతకు ముందు నాలాలు విస్తరించక ముందు, నాలాలు కట్టక ముందు ఈ రకమైన పరిస్థితి ఉత్పన్నమైందంటే అర్థం ఉంది. కానీ 100 కోట్లకు పైగా నిధులు వెచ్చించినాక కూడా ప్రజలు ఈ పరిస్థితి ఎందుకు ఎదుర్కొంటున్నారు అనేటువంటి ఇప్పుడు ప్రధాన క్వశ్చన్. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా దాని మీదనే ఖచ్చితంగా ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ విషయం ప్రధానంగా ముఖ్యమంత్రి పురమాయించినప్పటికీ కూడా, రాష్ట్ర అధికార యంత్రాంగం పురమాయించినప్పటికీ కూడా జిల్లా యంత్రాంగం వైఫల్యమై చెందింది అనేటువంటి విషయాలు, ఎక్కడ గేట్లు తెరవకపోవడం అనేటువంటి, ఎందుకు ముంచింది అనేటువంటి ఈ పాయింట్ మీదనే ముఖ్యమంత్రి అంతర్గత సమావేశంలో చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. జిల్లా అధికార యంత్రాంగం వైఫల్యం మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేసేటువంటి పరిస్థితి ఉంది. సహజంగా అండర్ డ్రైనేజ్ కి సంబంధించి వరంగల్ మొత్తం కాజీపేట, వరంగల్, హన్మకొండ, గ్రేటర్ వరంగల్ జీడబ్ల్యూఎంసీ ఏదైతే ఉందో ఆ జీడబ్ల్యూఎంసీ కి సంబంధించి మొత్తం అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కి సంబంధించి దాదాపు 500 కోట్ల రూపాయలు మంజూరు చేశామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. ఆ మేరకు కూడా ఇప్పుడు అవి ఇంప్లిమెంట్ అయినాయా, ఏ దశకు వచ్చినాయి, డిపిఆర్ కూడా చేరినప్పటికీ కూడా కొంత పనులు స్టార్ట్ అయినాయా లేవా, అదొక కారణం. అయితే ప్రధానంగా మానవ తప్పిదం అనేటువంటి ఇంపార్టెంట్, అంటే ప్రైమరీగా దీన్ని ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అది ఎక్కడ ఫేస్ చేయడంలో, ఎక్కడ
విఫలమయ్యారు, ఎక్కడ వైఫల్యం చెందారనేటువంటి దాన్ని ఆ ఇన్పుట్స్ తీసుకుంటూనే ఇక్కడ ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కు సంబంధించినటువంటి డిపిఆర్ మీద కొంచెం చర్చించేటువంటి అవకాశం మనకు కల్పిస్తుంది. అదా ఇంకా హనుమకొండలో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంటే వరంగల్లో మాత్రం ఇంకా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. దాన్ని కూడా ముఖ్యమంత్రి పరిశీలించేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి నాలాలకు సంబంధించినటువంటి పరిస్థితి, అక్కడ బొందివాగుకు సంబంధించినటువంటి నాల దాదాపు 35 సంవత్సరాల నుంచి బొందివాగు నాల విస్తరణ అనేటువంటిది తెరపైకి వచ్చినప్పటికీ కూడా వరదలు వచ్చినప్పుడు మాత్రమే దాన్ని గుర్తించడం అనేది జరుగుతుంది. పూర్తిగా నాలాలు ఆక్రమించి ఎత్తైన భవనాలు కట్టడం, దానికి టౌన్ ప్లానింగ్ పర్మిషన్ ఇవ్వడం, ఇట్లాంటివి అనేటువంటి చాలా కారణం. అది భద్రకాళి బండ్కు కనెక్ట్ అయి ఉన్నటువంటి దాంట్లో పూర్తిగా జలమయమైనటువంటి సిచ్యువేషన్. అక్కడ పూర్తిగా ఎక్కడ కూడా బఫర్ జోన్ లో కూడా నిర్మాణాలు జరిగినటువంటి సిచ్యువేషన్. అంత ముందుకు ప్రతిపక్ష పార్టీలో రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు అంటే బఫర్ జోన్ లోపల అప్పుడు ఉన్నటువంటి నిబంధనను అతిక్రమించి కట్టిన కట్టడాల మీద కూడా ముఖ్యమంత్రి అప్పుడున్న ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఫోకస్ చేశారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో తను స్వయంగా ఆ ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఉన్న పోతన నగర్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రంగంపేట కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన పరిశీలించి ఈ క్వశ్చన్ ని కూడా రేజ్ చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. అదంతా కూడా భద్రకాళి చెరువుకు సమీపంలో ఉన్నటువంటి కాలనీస్, అవి కూడా మొన్న ఎఫెక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ రెండు పరస్పర భిన్నమైనటువంటి సిచ్యువేషన్స్ లో ఫ్లడ్ ఎఫెక్ట్ అయితే అయింది. ప్రస్తుతం హనుమకొండలో పర్యటిస్తున్నారు కాబట్టి హనుమకొండ లోపల ప్రతి చోట కూడా అధికారులకు సంబంధించిన అధికార యంత్రాంగం వైఫల్యాన్ని మాత్రం ముఖ్యమంత్రి ఎండగట్టే అవకాశం ఉంటుంది. అంత అయితే పబ్లిక్ గా ఇదంతా కూడా క్వశ్చన్ చేయకపోయినప్పటికీ కూడా ఆయన తనకు ఉన్నటువంటి ఇన్పుట్స్ మేరకు, అబ్జర్వేషన్స్ మేరకు ఎక్కడెక్కడ ఏ రకాల లోపాలు తలెత్తాయి అనేటువంటి ఆ లోపాలన్నీ మాత్రం ఫీల్డ్ మీద ఆయన చూసి ఖచ్చితంగా అంతర్గత సమావేశంలో ప్రస్తావించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తిగా ట్రై సిటీస్ లో ఈసారి అంటే గత 2 సార్లు ఫ్లడ్ వచ్చినప్పటికీ కూడా ఇంత చర్చ జరగలేదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా అధికారులకు సంబంధించిన వైఫల్యం మీద ట్రై సిటీస్ లో చర్చ జరుగుతుంది. అటు ప్రజాప్రతినిధుల్లో చర్చ జరుగుతుంది, కామన్ మ్యాన్ లో చర్చ జరుగుతుంది, ముంపు బాధిత ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితుల వైపు నుంచి అదే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాల్లో కూడా అదే రకమైనటువంటి ఇష్యూ ఏదైతే నెగ్లిజెన్సీ, గవర్నమెంట్ డైరెక్షన్స్ ఇచ్చినా కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి నెగ్లిజెన్సీ ఏదైతే ఉందో ఆ నెగ్లిజెన్సీ మీద ఇప్పుడు మొత్తం వరంగల్ దృష్టి అంతా, వరంగల్ ఫోకస్ అంతా కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి మాత్రం ప్రతిదీ కూడా అక్కడ దాదాపు 2-3 కిలోమీటర్ల మేర అసలు దాదాపు ఒక 15 నుంచి 20 ఫీట్ల లోతు గొయ్యలు పడ్డాయి. అంటే లోయలను కల్పిస్తున్నటువంటి రోడ్లు కల్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతంలో ఉంది. దాదాపు ఏ రోడ్డు చూసినా కూడా దాదాపు 20 ఫీట్ల నుంచి 25 ఫీట్ల లోతు వరకు లోయలకు అంటే కయ్యలు లోయలతో కూడుకున్నటువంటి రోడ్డుగా మారినటువంటి, అంటే వాటర్ ఏ రకమైనటువంటి ఫోర్స్ ఉంది అనేటువంటి అక్కడ ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతంలో స్పష్టంగా కనిపిస్తుంది. దాని మీద కూడా ముఖ్యమంత్రి ఫోకస్ చేసి ఆ రోడ్డుకు సంబంధించినటువంటి విషయాలు, అంటే వాటర్ ఎంత ఫోర్స్ తోటి వచ్చింది, దాన్ని ఏ రకంగా ఆర్గనైజ్ అంటే వరదను ఆర్గనైజ్ చేసి పంపించడం లోపల ఐబీ సంబంధించినటువంటి అధికారులు, జీడబ్ల్యూఎంసీ సంబంధించినటువంటి అధికారులు ప్రధానంగా ఫోకస్ చేయాలి. R&B కూడా ఏం చేసింది అనేటువంటి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖ అంటే ఉమ్మడిగా వాళ్ళందరూ కూడా యునైటెడ్ గా ఉమ్మడిగా డెసిషన్ తీసుకోవాలి, అది ఫేస్ చేయాలి. అంటే అందరు ప్రధానంగా శాఖల మధ్య సమన్వయ లోపం అనేటువంటి చాలా స్పష్టం. అధికారుల మధ్య ఎక్కడ కూడా కోఆర్డినేషన్ లేదు. జీడబ్ల్యూఎంస్ కి R&B కి కోఆర్డినేషన్ లేదు, ఐబీ డిపార్ట్మెంట్ కి కోఆర్డినేషన్ లేదు, ఇక్కడ జీడబ్ల్యూఎంసీ కి సంబంధించినటువంటి కోఆర్డినేషన్ లేదు. పూర్తి స్థాయిలో ఇక్కడ రెవెన్యూ అధికారులకు కూడా కోఆర్డినేషన్ లేనటువంటి పరిస్థితి. గేట్లు లేపేటువంటి విషయంలో, గేట్లు ఎత్తేటువంటి విషయంలో ఆర్డీఓ పేరు చెప్తే ఎంఆర్ఓ పేరు చెప్పడం, ఎంఆర్ఓ పేరు చెప్తే కింద ఉన్నటువంటి విఆర్ఓ పేరు చెప్పడం, ఇదంతా కూడా వేరసి వీళ్ళందరి దృష్టికి కూడా అక్కడ స్థానికులు తీసుకుపోతే మళ్ళీ కలెక్టర్ డెసిషన్ అన్నాడు. కలెక్టర్ డెసిషన్ అంటే మళ్ళీ ఐబీ డెసిషన్. ఈ రకంగా శాఖల మధ్య ఏమాత్రం సమన్వయం అనేటువంటిది లేదు. ఆ సమన్వయ లోపం అనేటువంటి ఈ రోజు ప్రజల ప్రాణాల మీదకి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం అంటే పబ్లిక్ సఫర్ కావడానికి మొత్తం అధికారుల మధ్యలో కోఆర్డినేషన్ లేకపోవడమే చాలా స్పష్టమైనటువంటి కారణం కనపడుతుంది. ఒక శాఖకి ఇంకొక శాఖకి ఏమాత్రం కోఆర్డినేషన్ లేనటువంటి వాతావరణం అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. ముఖ్యమంత్రి పర్యటన లోపల అది అంటే ఈ ఇన్పుట్స్ అన్ని కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉండడం, ముఖ్యమంత్రి కూడా ప్రతిదీ కూడా అంటే ఇది ఏ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తుంది, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం పని చేయాలి, జీడబ్ల్యూఎంసీ చేస్తుందా లేదా, ఇట్లాంటి అంశాలనే ముఖ్యమంత్రి ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. నిన్న ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని రక్షించడం కోసం వెళ్లే సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి రెస్క్యూ ఏదైతే ఉందో ఆ రెస్క్యూ ప్రాంతాల్లో కూడా నిన్న
పేదలు వ్యక్తపరిచినటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది. అక్కడ చాలా మంది ముఖ్యమంత్రి సన్నిహితులకు కావచ్చు, ముఖ్యమంత్రికి వెళ్ళేటువంటి సోర్స్ ఏదైతే ఉందో ఆ సోర్స్ కి అయితే అదే రకాల ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి మనం చూసినట్టయితే పూర్తిగా లోతట్టు ప్రాంతాల్లో ఎఫెక్టెడ్ అంటే ప్రభుత్వము నిధులు పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చినప్పటికీ కూడా ఇది ఎందుకు ఫేస్ చేయాల్సి వచ్చింది అనేటువంటి పాయింట్ మీదే డిస్కషన్ అవుతుంది. మరి ఇంకొక అడుగు ముందుకేస్తే అక్కడ ఉన్నటువంటి నాలాల కబ్జా కావచ్చు, చెరువుల కబ్జా కావచ్చు, ఆ ప్రాంతంలో గోపాల్పూర్ చెరువు ఉంది. ఆ గోపాల్పూర్ చెరువు అనేటువంటి పూర్తిగా కబ్జా చేసి అక్కడ మొత్తం నిర్మాణాలు వెళ్తున్నాయి. ఈ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చింది టౌన్ ప్లానింగ్. అంటే బఫర్ జోను అది చెరువు అని తెలిసి ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ ఇస్తే పర్మిషన్ ఇచ్చిన వాటికి మరి ఇట్లాంటి సౌకర్యాలు ఎందుకు సమకూర్చలేదు, వరద ఎందుకు డైవర్ట్ చేసేటువంటి సిస్టమ్ ఎందుకు లేదు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి పర్యటనలో చర్చకు వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్న వాతావరణం అయితే ఉంది. మొత్తం మీద హన్మకొండ పర్యటన లోపల ఈసారి ముఖ్యమంత్రి గతం అంతకుముందుకు ఖర్చు వచ్చినప్పటికీ పర్యటన ఉన్నప్పటికీ కూడా ఈసారి ఆ ముఖ్యమంత్రి పర్యటనకి గత ముఖ్యమంత్రి పర్యటనకి చాలా భిన్నమైనటువంటి వాతావరణం అయితే ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ఎక్కడెక్కడ వయలేషన్ అంటే టౌన్ ప్లానింగ్ అనేటువంటి వైఫల్యం, టౌన్ ప్లానింగ్ GWMCకి సంబంధించినటువంటి వైఫల్యం, పూర్తిగా అధికారులు ఈ వరద సహాయక చర్యల్లో చేతులు ఎత్తేయడం అనేటువంటిదే పెద్ద చర్చ జరుగుతుంది. పూర్తిగా ఒక పోలీసు శాఖ పరిధి లోపల రెస్క్యూ నిర్వహించారు. పోలీసులు ఎక్కడికక్కడికి రెస్క్యూ నిర్వహించి అంటే ప్రభుత్వానికి సంబంధించి జ్యోతిబా పూలేకి సంబంధించిన హాస్టల్లో 500 మంది ఉంటే మరి ముందస్తు చర్యలు తీసుకునేటప్పుడు అది అలర్ట్ చేయాలి. అంటే చిన్న వరద వస్తే అంటర్ రోడ్ ప్రాంతం అంతా మునిగిపోతుంది. అంటే 500 మంది విద్యార్థులు చదువుకునేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ మీద ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు ఫోకస్ చేయలేదు. అంటే ఇంత పిన్ పాయింట్ ఇష్యూ ఉన్నప్పటికీ కూడా ముందస్తు ముంచుకొస్తుందని చెప్పి రాష్ట్ర కేబినెట్ చెప్పినప్పటికీ కూడా 500 మంది ఉండేటువంటి ఒక వసతి గృహం పైన ఎందుకు ఫోకస్ చేయలేదనేటువంటి విషయం కూడా ఈ రోజు చర్చకు వచ్చేటువంటి అవకాశం మనకు చాలా స్పష్టంగా ఉంది. సాక్షాత్తు అక్కడ పోలీసులు అదేవిధంగా SDRF సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం రెస్క్యూ నిర్వహించి ఆ 500 మందిని షిఫ్ట్ చేశారు. దాదాపు 3000 మందిని పోలీసులు SDRF సిబ్బంది వీళ్ళంతా కూడా రెస్క్యూ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం ముందుగా అలర్ట్ చేసినప్పటికీ కూడా 3000 మందిని రెస్క్యూ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఎదురైంది అని అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం 3000 మందిని రెస్క్యూ చేశారు. వివిధ ప్రాంతాల్లో 12 పునరావాస కేంద్రాల్లో వాళ్లకు విడిది కల్పించారు. అంటే ఇవన్నీ చేసినప్పటికీ లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా ఎందుకు హెచ్చరించలేదు, ఎందుకు ప్రికాషన్స్ తీసుకోలేదు అనేటువంటి అంశం కూడా ముఖ్యమంత్రి రివ్యూలో చర్చకు వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేకే అయితే ముఖ్యంగా ముఖ్యమంత్రి రివ్యూ అయితే ఇంకా సమయం పట్టేటువంటి అవకాశమే కనబడుతోంది. ప్రస్తుతానికి అన్నీ కూడా లైవ్గా ఆయన విట్నెస్ చేస్తున్నారు, వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఎంతసేపు జరిగే అవకాశం ఉంది పర్యటన ప్రజలు? ఖచ్చితంగా ముఖ్యమంత్రికి సంబంధించి నిర్దేశిత సమయం ప్రకారం అంటే ఆయనకు సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకారం 10 మినిట్స్ ఉండాలి. కానీ అక్కడ ఉన్నటువంటి సీరియస్నెస్, ప్రజలు ఇచ్చేటువంటి ఇన్పుట్స్, ఇక్కడ ఎవరైతే ప్రజాప్రతినిధులు ప్రధానంగా ఎమ్మెల్యే కావచ్చు, మిగతా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ కావచ్చు, ఇవన్నీ వీళ్ళందరూ ఇచ్చేటువంటి ఇన్పుట్స్ ప్రకారమే ఆయన డీప్ గా వెళ్తున్నట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే ఇప్పటి వరకు చెప్పామో అన్ని అంశాల పరంగా ముఖ్యమంత్రి అక్కడ ఫోకస్ చేశారు. సహజంగా షెడ్యూల్ ప్రకారం 10 నిమిషాలు ఉండాల్సినటువంటి షెడ్యూల్ అనేటువంటిది ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది అని అంటే చాలా డీప్ గా లోతుగా విషయాలను తెలుసుకుంటున్నట్టు మనకు అర్థమవుతుంది. అక్కడ ఆ ప్రాంతం లోపలనే ఇంతకుముందుకే ముఖ్యమంత్రి పర్యటించారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు పర్యటించారు, ఇప్పుడు పర్యటించారు. కాబట్టి అవన్నీ కూడా గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, అది కొత్తగా మధ్యలో 100 కోట్లకు పైగా వచ్చినటువంటి నిధులతో ఏం చేశారు, అంటే ప్రభుత్వం నిధులు సమకూరిస్తే ఏం జరిగింది, అంటే సమకూర్చక ముందుకు జరిగినటువంటి అక్కడ నిధులు సమకూర్చక ముందు, నాలాల విస్తరణ జరగక ముందుకు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికార పక్షంలో మధ్యలో ఒకసారి ఫ్లడ్ వస్తే ఆయన పరిశీలించడం కూడా జరిగింది. అప్పుడు కొంత దీని సీరియస్నెస్ ఇంతగా లేకపోవడం, ఫ్లడ్ ఎఫెక్ట్ కూడా ఈ రకంగా లేకపోవడం, ఈ నాలాల విస్తరణతోటి కొంత ఫ్లడ్ ఎఫెక్ట్ అప్పుడు కనిపించలేదు. కానీ ఇప్పుడు కేవలం దాన్ని రెగ్యులేట్ చేసేటువంటి సిస్టమ్ లోపల GWMC దాదాపు జిల్లా అధికార యంత్రం, కలెక్టర్ ఇదంతా కూడా కోఆర్డినేట్ చేయాలి. కలెక్టర్ ఎక్కడ కూడా
శాఖలని కోఆర్డినేట్ చేసినట్టు కనబడలేదు. అక్కడ కోఆర్డినేషన్ లోపం ఏదైతే ఉందో కలెక్టర్ కి సంబంధించినటువంటి కోఆర్డినేషన్ లోపం అనేటువంటి అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది, అంటే ఫీల్డ్ మీద ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి ఈ అంశాల మీద ఏ శాఖ ఏంది అనేటువంటి క్లియర్ రిపోర్ట్స్ అనేటువంటి అడిగేటువంటి అవకాశం ఉంది. అవన్నీ కూడా సమీక్ష సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సమయము అక్కడ పేదల కాలనీలు పరిశీలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి తీసుకుంటున్నట్టుంది. అక్కడ మళ్ళా చెప్పండి కేకే ఆన్ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఎన్ని రోజులుగా అంటే మొంతా తుఫాన్ కి సంబంధించి తుఫాను ఇంకా తీరం దాటక ముందే జిల్లాలన్నిటికీ కూడా హెచ్చరికలు వెళ్ళాయి, రెడ్ అలర్ట్లు వెళ్ళాయి, ఎల్లో అలర్ట్లు వెళ్ళాయి, ఆరెంజ్ అలర్ట్లు వెళ్ళాయి. వెళ్ళినప్పటికీ కూడా సమన్వయ లోపం అనేది స్పష్టంగా కనబడుతుంది అనేది మీరు చెప్తున్నారు, అండ్ అక్కడ కనబడుతోంది. అండ్ మూడోది, ఈ నేపథ్యంలో వాళ్ళకి ఇన్ని రోజులుగా అంటే ముంపు ప్రాంతానికి గురైనటువంటి ప్రజలకి అందినటువంటి సహాయ సహకారాలు ఏంటి ప్రభుత్వం నుంచి? ఖచ్చితంగా అంటే ఫ్లడ్ ఎఫెక్ట్ అయినప్పుడు అన్ని శాఖలు కోఆర్డినేట్ చేయాలి, పునరావాస కేంద్రాలకి తరలించాలి, వాళ్ళకు ఆహారం అందించాలి, మంచినీళ్ళు అందించాలి. మనం ఫీల్డ్ లెవెల్ కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లోకి సమయనగర్, సరస్వతి నగర్, మధురా నగర్, ప్రగతి నగర్, అక్కడ ఉన్నటువంటి అమరావతి నగర్, ఈ ప్రాంతాల లోపల లోతట్టు ప్రాంతాల్లో ఫ్లడ్ ఎఫెక్ట్ అయినటువంటి ప్రతి ఇంటికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటే కనీసం తినడానికి తిండి కానీ తాగడానికి మంచినీళ్ళు కానీ ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్. అక్కడికి కలెక్టర్ వెళ్ళి రోడ్లను పరిశీలిస్తే రోడ్లను కాదు మా ఎఫెక్ట్ అంటే మా బతుకులను చూడండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పేదలు కలెక్టర్ ని క్వశ్చన్ చేయడం జరిగింది. కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి కొన్ని పాకెట్స్ లోపల పైన కొన్ని పాకెట్స్ లో మాత్రమే ఆమె తిరగడాన్ని కూడా అక్కడ వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేదు. ఎందుకంటే కింది స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది ఇప్పటి వరకు ఫ్లడ్ ఎఫెక్ట్ అయ్యి 3 రోజులు అవుతుంది. 2 రోజులు పూర్తిగా నిండు నీళ్లలో ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ పైన తలదాచుకోవాల్సినటువంటి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తలదాచుకున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా ఎవరో తమని పలకరించలేదు, కనీసం రెస్క్యూ చేయడానికి రాలేదు, కనీసం తమని కన్నెత్తి కూడా చూడడం లేదు అనేటువంటి ఒక పెద్ద అక్కడి నుంచి వస్తున్నట్టు బాధితుల నుంచి వస్తున్నటువంటి విమర్శ, చాలా ఆగ్రహం అనేటువంటి కట్టలు తెంచుకుంటున్నట్టు కనబడుతున్నటువంటి వాతావరణం ఉంది. అంటే ఫ్లడ్ ఎఫెక్ట్ అయిన తర్వాత కూడా అధికార యంత్రాంగం రియాక్ట్ కాకపోవడం, కనీసం వాళ్ళకి మంచినీళ్ళు ఆహారం అందించలేనటువంటి స్థితిలో ప్రభుత్వ యంత్రాంగం ఉండడం అనేటువంటిది ఇప్పుడు అంత ఆగ్రహానికి కారణమవుతుంది. ముఖ్యమంత్రి కూడా కనీసం అంటే అధికారులు ఎక్కడ వైఫల్యం చెందారు కాబట్టి ఆయన నేరుగా పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవ్వడం కోసం వెళ్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళతో చర్చించిన తర్వాత కొంత పబ్లిక్ ఆస్పెక్ట్ లోపల కూల్ చేసేటువంటి అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ప్రధానంగా అధికారులు చెప్పండి కేకే, రియాలిటీగా ఇంత నిర్లక్ష్య ధోరణి అధికారుల నుంచి కనబడింది కాబట్టే వారందరినీ సరిచేయడానికి లేదా వారిచ్చేటువంటి ఇన్పుట్స్ మీద నమ్మకం లేకనే ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఆన్ గ్రౌండ్ ఫీల్డ్ లోకి దిగారని అనుకోవచ్చా? ఎస్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిందే. అంటే ఇంతకనం సమయం వెచ్చిస్తున్నాడు అంటే జనరల్ గా ముఖ్యమంత్రికి ఇన్పుట్స్ రావడం, నివేదికలు రావడం, ఆయన చూడడం, కొద్ది మేరకు పరిశీలించిన తర్వాత రివ్యూలో డిస్కస్ చేస్తారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చాలా ఫోకస్డ్ గా ఈ విషయం మీద ఉన్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి ఫోకస్డ్ గా ఉండడం వల్లనే అన్ని శాఖలకు సంబంధించి ఏ శాఖ ఎక్కడ వైఫల్యం చెందింది, ఏ శాఖ ఎక్కడ తన విధిని సమర్థవంతంగా నిర్వర్తించాలి అనేది ఖచ్చితంగా రివ్యూలో అడగాలి. కాబట్టి తాను ఇన్పుట్స్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి కొంతమంది పబ్లిక్ తోటి కూడా ఇంటరాక్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. వాట్ ఐ మీన్ టు ఆస్క్ యూ ఇస్, అంటే ముఖ్యమంత్రి పర్యటన కంటే ముందే ఆయన తదితర వివరాలన్నింటినీ కూడా సేకరించి ఉండాలి కదా సంబంధిత శాఖ అధికారుల నుంచి. ఆ వచ్చినటువంటి రిపోర్ట్లు ఇచ్చినటువంటి వివరాలన్నింటి మీద సంతృప్తి చెందకనే ఈరోజు ఆన్ గ్రౌండ్ ఫీల్డ్కి వెళ్ళి ఇంత డైరెక్ట్గా పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతున్నారని అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా. అంటే ఇప్పటిదాకా తనకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే వచ్చిందో తాను క్రాస్ చెక్ చేసుకుంటున్నట్టు కూడా మనం భావించాలి. తన ఎగ్జాక్ట్లీ గా తను సాటిస్ఫై కాక అధికారులకు సంబంధించి వాళ్ళు సరిగా సమర్థవంతంగా మొంతా తుఫాన్ కు సంబంధించిన ఎఫెక్ట్ ని ఫేస్ చేయలేదని ముఖ్యమంత్రి ఫీల్ అయ్యాడు. కాబట్టి ఇంతసేపటి దాకా మొత్తంగా కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి వ్యవహారాలను అక్కడ ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి తుఫాను ప్రభావితానికి సంబంధించినటువంటి ప్రభావాన్ని, దాని తీవ్రతను ఆయన స్వయంగా అందుకే చూస్తున్నట్టు మనం భావించాలి. రియల్ గా కూడా ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి చేసేటువంటి యాక్టివిటీ ముఖ్యమంత్రి సునిశ్చితంగా పరిశీలిస్తున్నాడు, చాలా సూక్ష్మంగా అక్కడ ప్రతి పాయింట్ ని టచ్ చేస్తున్నాడు. కాబట్టి మనం అదే భావించాలి. అధికారులు వైఫల్యం అయ్యారనేటువంటి సమాచారం, పూర్తి స్థాయి సమాచారం తన దగ్గర ఉంది కాబట్టే అది పూర్తిగా డెప్త్ గా చూస్తున్నాడని చెప్పి మనం ఖచ్చితంగా భావించాలి. ఆయన అక్కడ ఉన్నటువంటి
ఇంటెలిజెన్స్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు కావచ్చు, అంటే జనరల్ గా అధికార యంత్రాంగానికి అక్కడ ప్రజల వైపు ఏ రకమైనటువంటి వర్షన్ ఉంది, ముఖ్యమంత్రికి ఆ ఇంటెలిజెన్సీకి వ్యవస్థ ఉంది కాబట్టి ఆ రిపోర్ట్ తెప్పించుకొని చూడడం వల్లనే అవన్నీ సరిపోల్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా వరంగల్ మీద, హైదరాబాద్ తర్వాత వరంగల్ మీద ముఖ్యమంత్రి చాలా హైదరాబాద్ తర్వాత వరంగల్ చాలా ప్రాధాన్యతకు సంబంధించింది కాబట్టి ముఖ్యమంత్రి అదే విషయాన్ని మీద ఫోకస్డ్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏరియల్ వ్యూ చూస్తున్నా, లేదంటే మీరు చెప్తున్నటువంటి విషయాలు అంటే సాక్షాత్తు అక్కడ ఉండి ప్రత్యక్షంగా మీరు చెప్పినటువంటి డీటెయిల్స్ బట్టి అర్థమవుతుంది ఏంటంటే సుమారు దాదాపు 100 కాలనీలు కాదు, మొత్తం అసలు ఆ నదీ పరివాహక ప్రాంతం లేదా కాలువ పరివాహక ప్రాంతం అంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. అవి అందులో ఎన్ని కాలనీలు ఉన్నాయి ఏంటి అనేది పక్కన పెడితే ఏరియల్ వ్యూలో అంత క్లియర్గా నగరం అంతా కూడా చెరువులా కనిపిస్తోంది. సో ముఖ్యమంత్రి స్కెడ్యూల్లో ఎన్ని కాలనీల పర్యటన ఉంది? సో ముఖ్యమంత్రికి సంబంధించి అంటే ఇదంతా కూడా ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి మచ్చుకు అంటే వరంగల్లో ఉన్నటువంటి 2 ప్రాంతాలను రంగంపేట అదేవిధంగా పోతన నగర్, రంగంపేట పోతన నగరు వరంగల్ వైపు నుంచి ఆయన ఆ ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియాస్ ని చూస్తారు. హనుమకొండ నుంచి సమయనగర్ ను తీవ్ర ప్రభావం ఉన్నటువంటి సమయనగర్ కు సంబంధించినటువంటి ఏరియాను తాను ముఖ్యమంత్రి చూస్తారు. అంటే ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉన్నదో ఆ తీవ్రత అప్పటికే గవర్నమెంట్ కి ముఖ్యమంత్రికి ఇన్పుట్స్ వెళ్ళాయి కాబట్టి ఖచ్చితంగా ఆ ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియాకు సెలెక్టెడ్ ఏరియాస్ అంటే ఎంచుకున్నటువంటి ఆ తీవ్రమైన ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 3 ప్రాంతాలను ముఖ్యమంత్రి పర్యటిస్తున్నాడు. ముఖ్యమంత్రి పర్యటించేటువంటి 3 ప్రాంతాలు కూడా చాలా జెన్యున్ గా ఇబ్బంది పడ్డటువంటి ప్రాంతాలు, నిజంగా ప్రజలను ముంచేసినటువంటి ప్రాంతాలు ముఖ్యమంత్రి చూస్తున్నాడు. సమయనగర్ అనేటువంటి కావచ్చు, పోతన నగర్ అనేటువంటి కావచ్చు, రంగంపేట. అంటే నిన్న డ్రోన్ షాట్స్ చూస్తే చాలా ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు. భద్రకాళి చెరువును ఆనుకోనే అక్కడ మొత్తంగా కూడా పేద చిన్న మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ మధ్యతరగతి ప్రజలు పూర్తిగా నీళ్లలో ఉండి బిల్డింగ్స్ ఎక్కి ఆహాకారాలు చేసినటువంటి వాతావరణం పూర్తిగా అక్కడ కనిపించింది. కాబట్టి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఏదైతే సమాచార వ్యవస్థ ఉందో, ఆయనకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఆయనకు సంబంధించినటువంటి ఇన్పుట్స్ అందిన ప్రకారమే 3 జెన్యున్ ఇష్యూస్, జెన్యున్ ఏరియాస్ ను ముఖ్యమంత్రి సెలెక్ట్ చేసుకున్నట్టుగా మనకు చాలా వ్యూహాత్మకంగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రి రివ్యూ అంటే ఇంత ముందుకు 2 సార్లు ముఖ్యమంత్రి వచ్చినప్పటికీ కూడా ఇంత డీప్ డిస్కషన్ జరగలేదు. కానీ ఈసారి ఫ్లడ్ ఎఫెక్ట్ అనేటువంటి ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా తీసుకున్నట్టు, ప్రభుత్వం చాలా సీరియస్ గా భావిస్తున్నట్టు మనకి ముఖ్యమంత్రి పర్యటనలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. వరంగల్ కు సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి వాయిస్ కూడా ఖచ్చితంగా ఇదే. అంటే డీప్ డిస్కషన్, సునిశ్చితమైన దృష్టి పెడితే తప్ప వరద ముంపుకు చెక్ పడదు అనేటువంటి ఒక చర్చ ఉంది. అవి నిజంగా రియల్ ఎఫెక్టెడ్ ఏరియాసే ముఖ్యమంత్రి చూస్తున్నారు. ఓకే కేకే, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సో మొత్తానికి ముఖ్యమంత్రి పర్యటన అయితే కొనసాగుతోంది. ఆన్ గ్రౌండ్లో ప్రజలని స్వయంగా వారి కష్టాలని, అసలు వారు పడినటువంటి ఇబ్బందులని స్వయంగా ముఖ్యమంత్రి అడిగి తెలుసుకుంటున్నారు. ఎక్కడ లోపం ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.